ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో టైం ఇంకా పిల్లలు వచ్చేసే టైం కూడా అయిపోయింది. ఇంకా ప్రజెంట్ అయితే వాళ్ళ కోసం జ్యూస్ రెడీ చేస్తున్నా, క్యారెట్ బీట్రూట్ జ్యూస్. రెగ్యులర్గా ఇస్తున్న వాళ్ళు కొంచెం తాగే అన్ని రోజులు ఇద్దామని చెప్పేసి ఎలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా రెడీ చేస్తున్నా. బిజీ షెడ్యూల్ మనకంటే ఏం లేదు కానీ కొంచెం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా రెడీ చేస్తున్నా. ప్రజెంట్ అయితే వాళ్ళకి డ్యాన్స్ క్లాస్ కోసం అని డ్రెస్ తీసేసి పెట్టేస్తే వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తారు మంచిగా. మెయిన్ ఏంటంటే యూనిఫామ్ కోసం అని ఇచ్చినాం కదా, అది స్టిచ్ చేసే వరకు డ్యాన్స్ క్లాస్కి కూడా నార్మలే, యూనిఫాము ఏం లేదు. ఇంకా నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తారు. సో వాళ్ళ కోసం డ్రెస్ అయితే తీసి పెట్టేసేయాలి. వాళ్ళు వచ్చినాక రెడీ అయిపోతారు. ఇంకా జ్యూస్ పెట్టేసి వచ్చేసినాను. ఇక్కడ స్ట్రైనర్ కూడా రెడీ పెట్టుకున్నది, ఇట్లా చేసేస్తాం. ఇంక ఇక్కడ టీ టైం అయితే అయిపోయింది. పిల్లల కోసం జ్యూస్ అయితే రెడీ చేసి పెట్టేసినాను కదా, ఇంకా కొంచెం చాయ్ తాగుదామని చెప్పేసి. మార్నింగ్ అయితే చాయ్ అయితే తాగట్లేదు, రాగి జావా, హాట్ వాటర్ వీటితోనే సరిపోతుంది. ఇంకా చాయ్ అయితే ఏం తాగట్లేదు. ఈవినింగ్ చాయ్ పెట్టేసుకొని మిగతా పాలను అయితే పెరుగు తోడు పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా మా ఇద్దరి కోసం, మా హస్బెండ్ అండ్ నా కోసం అయితే టీ అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు టీలోకి స్నాక్ అయితే టోస్ట్ అన్నమాట. ఖచ్చితంగా బిస్కెట్ కానీ, పోపు పెట్టిన అటుకులు కానీ, మిక్చర్ కానీ, బ్రెడ్ కానీ ఏదో ఒక స్నాక్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వట్టి చాయ్ అయితే అంత ఈజీగా నేనైతే తాగను. సో అట్లా మన టీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ టీ తాగేటప్పుడు షూట్ చేయలే, ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని అనుకుంటా. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా యాడ్ అయితే కనుక నాతో పాటు ఇంకా నేను ఏం షూట్ చేయలేను, అట్లుంటుంది. పెట్టేసిన, అలాగే చాయ్ కూడా తాగేసినాం. ఈవినింగ్ కొంచెం స్నాక్స్ కూడా తినేసిన. అండ్ పిల్లల కోసం అయితే మేము బుక్స్ తీసుకొచ్చినాం అనమాట. ఆ బుక్స్ ఎంత రేట్ అయినా ఏంది అనేది ఈరోజు ఆల్మోస్ట్ వేద్దాం అనుకుంటున్నాం, కవరింగ్ కూడా. ఎందుకంటే ఇప్పటికీ చాలా లేట్ అయిపోతుంది, ఇక సిలబస్ కూడా స్టార్ట్ చేయాలి వాళ్ళకి కదా. సో అందుకోసమని మనం ఒకసారి కవర్ చేసి పెట్టినామంటే ఇంకా వాళ్ళకి అప్ప చెప్తే ఈ ఇయర్ బాధలన్నీ పోతాయి కదా. సో అట్లా ఇక బుక్స్ అయితే తీసుకొచ్చినాం. ఎంత కాస్ట్ అయిందంటే, కాస్ట్ వచ్చేసి మనుగాంధీ, లడ్డుగాంధీ విత్ స్టేషనరీ, అంటే స్టేషనరీలో ఓన్లీ బుక్స్ కవర్స్, ఆ స్టిక్కర్స్ వాటితో కలిపి ఆల్మోస్ట్ 16,200 అయింది. సెకండ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్కి మాత్రమే. ఏం స్టేషనరీ లేదు అందులో, పెన్సిల్స్ కానీ, పెన్స్ కానీ, డ్రాయింగ్స్కి సంబంధించినవి కానీ ఏం లేవు. జస్ట్ కవరింగ్స్, స్టిక్కర్స్, వీటికే ఆల్మోస్ట్ 16,200 అయింది బుక్స్తో కలిపి. సో ఇట్లుంది. ఒకరి ఫీజు అయిపోతుంది నార్మల్గా అయితే నాకు అనిపించింది. కాకపోతే ఒకసారి చాలా స్కూల్స్ చేంజ్ అయిపోతున్నాం ఇట్లా. ఇప్పుడు ఈ సెకండ్ క్లాస్ ఫోర్త్ క్లాస్కే చాలా అయిపోయింది చేంజింగ్స్. కాబట్టి ఇయర్ కూడా ఇక్కడే ఉంచేసినాం మేము. కొంతమందికి ఇట్లా అనిపిస్తుంది ఎక్కువ ఫీజు అయిందని. ఇంతకన్నా ఎక్కువ ఫీజు, లక్షల ఫీజులు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడైతే ఇప్పుడు మనం దీనికి సెటిల్ అయిపోయినాం ప్రజెంట్ అయితే. సో బుక్స్కి వచ్చేసి 16,200 అయింది. ఇది ఎక్సిడ్ సిలబస్. సో బుక్స్ అయితే చాలా ఉన్నాయి, అవన్నిటికి కవర్ చేయాలంటే నాకైతే భయమే అవుతుంది. ఏమవుతుందో చూడాలి, వాళ్ళు వచ్చినాక ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాం. ఫస్ట్ అయితే ఆ బాక్స్లో సపరేట్గా ఉంటాయి అన్నమాట బుక్స్. ఇది వచ్చేసి సిలబస్ మనగానే, అది సెకండ్ క్లాసు, ఇది ఫోర్త్ క్లాసు. ఇన్ని బుక్స్ ఇందులో కొన్ని ఉన్నాయి ఇంకా కవర్లో. సో వీటన్నిటికీ కలిపేసి జస్ట్ 16,200. వాళ్ళు వచ్చిన తర్వాత డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు. ఆ టైంలో అయితే ఇంకా ఈసారి మాత్రం మా హస్బెండ్ సపోర్ట్ తీసుకుంటారు. ఫస్ట్ టైం ఎప్పుడు తను కవర్ చేయడానికి హెల్ప్ చేయలేదు. ఈసారి మాత్రం ఆ బుక్లను చూస్తే నాకు ఎందుకో భయం అవుతుంది. నాడు మాగదా అన్నిటికీ
బుక్స్కి వేసేవరకు కవర్. సో అందుకోసం అని ఇంకా మా హస్బెండ్ హెల్ప్తోనైతే కవర్ చేసేస్తాం. What happened? What happened? Tell me what happened. Tell me, ma. Tell me, ma. Tell me. Tell me, ma. What happened? బుక్స్ కోసమా? తీసుకుంటాం నాన్న. ఇంకొక 5-6 డేస్లో డాడీకి డబ్బులు వస్తాయంట, అప్పుడు తీసుకుందాం, సరేనా? ఏదన్నా ఎప్పుడే అవుతారు అల్లాడు, మనకు ఇష్టం లేదు కదా చదవ అంటే. గ్రేడ్ 2 స్టిక్కర్స్ ఇలాంటివి తెచ్చిన చూడు. సరే నీకే అడిగి చూడు, ఇలా గుర్తుంటుంది అయితే పోతుంది. ఇది కాదు, ఇది స్కూల్లో ఏమన్నారు, గివ్వే స్టిక్కర్స్. అది సెకండ్ క్లాస్. ఇలా పెట్టాని మళ్ళీ అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి. అబ్బో అవి లడ్డు, ఇవి సెకండ్ క్లాస్. అవి ఇగో ఏ కలర్ తెచ్చారు? ఇంకేవే స్టిక్కర్స్? ఇంతేనా? నువ్వు రివర్స్. ఇది యూనికాన్, ఇది ఎన్కాను, మిక్కీ మౌస్, ఇది మిక్కీ మౌస్ అంట. ఇది కూడా మిక్కీ మౌస్, ఇది కూడా మిక్కీ మౌస్, ఇది కూడా మిక్కీ మౌస్. తీసుకోలేదు కదా నేను ఒకటి కూడా. ఇది కూడా ఒకటి ఎక్కువ తీసుకున్నావు కదా, నేను 6 ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది. 6:30 అవుతుంది. ఈ టైంకి అయితే వాళ్ళని డ్యాన్స్ క్లాస్కి పంపించేసి స్నాక్స్ పెట్టేసి జ్యూస్ తాగిపించేసి యాపిల్ తినిపించేసిన పంపించేసిన. అవి కొంచెం బుక్స్ మాత్రమే అయిపోయినాయి, ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. సో అవన్నీ చేయాలి. ఇప్పుడే డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేసిన. ఆ బుక్స్కే నడుము వస్తుంది, ఇంకా చాలా ఉన్నాయి, ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. అవి ఎప్పుడు వేయాలి? సో వేద్దాం మెల్లమెల్లగా. బుక్స్ వేయడం అయితే స్టార్ట్ చేసినాం 5:30 నుంచి. మెల్లమెల్లగా అంటే ఒకటే దానిలాగా వేసుకుంటూనే పోలేదు, ఎందుకంటే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చడం, పికప్ చేసుకోవడం ఇవన్నీ జరిగినాయి కదా. అట్లా చేసుకుంటూ ఉండగానే ఆల్మోస్ట్ మాకు 10 అయింది. మొత్తం బట్టలు వేసి వాటికి స్టిక్కర్లు వేసి పేర్లు రాసి సర్ది పెట్టడానికి. ఇంకా మనుపాపయి వాల్యూమ్ 2 అండ్ వాల్యూమ్ 3 అయితే ఓన్లీ నోట్ బుక్స్ వేయలే, ఇలాంటి వర్క్ బుక్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా అవి వేయలేదు. నోట్ బుక్స్కి అయితే అన్నిటికీ కంప్లీట్ చేసేసినాం. వాల్యూమ్ 2 వాల్యూమ్ 3కి టైం పడుతుంది కదా, అప్పుడు పంపిద్దామని. లడ్డుపాప అయితే అన్నీ వేసేసినాం అనమాట. సో అట్లుంటుంది నిజంగా, చాలా కష్టం అసలు. మళ్ళీ ఒక 2-3 రోజులు అంటే వేయచ్చు, కానీ మనుపాప ఆల్రెడీ కావాలని గొడవ చేస్తుంది కాబట్టి తను ఖచ్చితంగా వేసి పంపించాల్సిందే. లడ్డు చేసే వరకు సరిపోయింది. నేను ఎక్కువగా సపోర్ట్ చేసిన, ఇంకా మా హస్బెండ్ అయితే పిన్నులు కొట్టడం వరకు చేసిండు. ఇక నేనేమో కవర్లు వేసుడు, మొత్తం కట్ చేసుడు అండ్ స్టిక్కర్లు వేసుడు, పేర్లు రాసుడు అవన్నీ ఇక నేను చూసుకున్నా. మధ్యలో ఒకసారి ఇప్పి వేసుకొని తిన్నాము, పిల్లలకి అన్నం పెట్టేసిన నైట్ డిన్నర్కి. ఇంకా అన్ని గిన్నెలు కానీ అవన్నీ అట్లనే చెత్త మొత్తం అట్లనే ఉంచేసి పడుకుండిపోయినాం అనమాట. ఇంకా లడ్డుపాప అయితే ఎంతో క్యూట్గా ఒకసారి మాట్లాడుతుందో చూడండి. మా మమ్మీ వాళ్ళే వేసారు, బుక్స్కి కవర్ వేస్తుంది, నేనేమో ఎక్కుతున్నా. అక్కేమో తను అక్క బ్యాగ్ పట్టింది, నాకు లేదు హోంవర్క్. నేను రీడింగ్ అయిపోయింది మమ్మ. అమ్మా అమ్మ అయ్యో పాపం.
అయ్యో పాపం. బాయ్ బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్. అదంతా కంప్లీట్ అయిపోయే వరకు నైట్ 10 అయితే అయింది. 10 అయిపోయిన తర్వాత ఇంకా నాకు అస్సలు ఓపిక లేకుండే, లేచిన తర్వాత నడవడానికి కూడా రాలేదనమాట అవన్నీ బుక్స్కి వేసేసరికి. అంతకుముందు ఇయర్ వరకు మొత్తం నేను వేసుకున్నా, కానీ ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది. దానివల్లనైతే ఇక నేను కొంచెం మా హస్బెండ్ హెల్ప్ తీసుకొని అయితే వేసినాను కదా. ఆయన మార్నింగ్ హాట్ వాటర్ అయితే కొన్ని రాగి జావ కోసం పెట్టినాయని దాంట్లో నుంచి వెళ్ళి కొంచెం హాట్ వాటర్ అయితే తీసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ రాగి పౌడర్ అయితే అయిపోయింది బాక్స్లో, అది దాంట్లోకి అయితే వేసేసుకుంటాను. ఒక విషయం వాస్తవం ఏంటంటే నా దగ్గర ఎన్ని స్టోరేజ్ బాక్సులు ఉన్నాయో, కాకపోతే ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులు, బిర్యానీ బాక్సులు అట్టిగా పడేయక వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. ఇప్పుడైతే ఎన్ని గాజు డబ్బాలు ఉన్నాయో, ఎన్ని స్టీల్ డబ్బాలు ఉన్నాయో, అట్లా మైండ్ సెట్ అట్లా ఉంటుంది కదా. మీలో కూడా ఎవరైనా అట్లా ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పడేయాలి తప్పదు. ఇక కొన్ని ఈ రాగి జావ పౌడర్ ఎందుకు అలా మంచిగా ఉంటుంది, అందుకోసమని దాంట్లోకి వేసేసుకున్నా. ఇక నేను ప్రాసెస్ అయితే ఇది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు కదా, వేసేసుకున్నా. ఈరోజు మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వేసేసుకున్నా. నెక్స్ట్ లడ్డు అయితే కూర్చోబెట్టుకొని తాగిపిస్తేనే తాగుతుంది. మనగాడైతే ఎట్లయినా తాగుతుంది. మనగాని కూడా ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా టైం లేకుండే తను కూడా ఇంకా మంతల్లో ఒక్కతైతే తీసుకెళ్ళింది మంచిగా స్కూల్కి. రాగి జావ కూడా ఇష్టంగా తాగుతుంది. లడ్డుకేమో ఇక నేను కూర్చోబెట్టుకొని టైం కేటాయించుకొని తాగిపియాలి, అట్లయితే తాగుతుంది. ఇదైతే ముందు రోజు ఇడ్లీ పిండే. ముందు రోజు మండే కదా, మండే రోజు అయితే నేను టిఫిన్ ఏం చేయలేదన్నమాట. డైరెక్ట్ రాగి జావా అవి తాగేసి మధ్యాహ్నం లంచ్ చేసేసిన. ఇంకా అన్నం అయితే ఏం తినలేదు. నైట్ ఈపీ వేసుకొని తిన్నామని చెప్పేసినాను కదా. ఇంకా ఇడ్లీ పిండి అయితే అట్లనే ఉంది. కనీసం పిల్లల వరకైనా అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నా, కాకపోతే అది కొంచెం ఎక్కువగానే అయింది. పిల్లలు నేను తినేసినాం. ఇంకా వాళ్ళ డాడీకి అయితే డైరెక్ట్ వంట చేసేసి పెట్టేస్తే తను అన్నమే కావాలంటే ఇంకా అన్నం అయితే తినేసి వెళ్ళారు. ఈ మధ్యకాలంలో నేను ఇడ్లీ ఎందుకో సరిగ్గా కొంచెం హార్డ్గా వస్తుంది. యాక్చువల్లీ ఎంత సాఫ్ట్గా అంటే నోట్లేసి కరిగిపోయే అంత సాఫ్ట్గా చేసేదాన్ని. ఇప్పుడు ఎందుకో మంచిగా ఇడ్లీ రవ్వను నానబెట్టుకుంటున్నా, మినపప్పు నానబెట్టుకుంటున్నా, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. మొత్తానికైతే సాఫ్ట్గా అంటే మొత్తం ఇక కరిగిపోయేలాగానైతే రావట్లేదు. ఒకసారి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అయితే చూసుకోవాలి. సో అట్లా ఈరోజు అయితే ఇడ్లీ పెట్టుకుంటా. టేస్ట్ ఓకే, కాకపోతే ఇడ్లీ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, ఒకసారి చూసుకోవాలి. సో అట్లా ఇడ్లీ కూడా పెట్టేసిన. ఇంక ఇక్కడ రాగి జావ కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. బాగా వాటర్లా ఉంటే బాగుండదు, మరీ చిక్కగా అయినా బాగుండదు, నార్మల్గా ఉండాలి. సో అట్లా దానికోసమని మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి. ఇది ఒక 2 minutesలో అయిపోతుంది. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం చల్లారే వరకు బాగా దగ్గరికి వస్తుంది. అందుకోసమని ఇక కొంచెం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ అయితే. సో ఫైనల్లీ ఇట్లా మన రాగి జావ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హాట్ వాటరు, ఇవన్నీ పనులు కంప్లీట్ అయిపోయే వరకు హాట్ వాటర్ అయితే కొంచెం చల్లారుతాయి. మరీ హాట్గా ఉండేటప్పుడు తాగలేము కాబట్టి. ఇంకా లడ్డు పాపను అయితే బ్రష్ చేసుకుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగిస్తున్నా. నిజంగా పొద్దున్న లేచిన తర్వాత అందరి మమ్మీలకు కూడా ఎన్ని పనులు ఉంటాయో, ఎన్ని పనులు గుర్తుకొస్తూ ఉంటాయో, మన మైండ్ కూడా అన్ని పనులు చెప్తుంది. అట్ ఏ టైంలో పిల్లలకి వాటర్ బాటిల్స్ నింపాలి, స్నాక్స్ బాక్సెస్ ప్రిపేర్ చేసి పెట్టాలి, టిఫిన్ అయితే టిఫిన్ రెడీ చేసి పెట్టుకోవాలి, చట్నీ రెడీగా లేకపోతే చట్నీ రెడీ చేసుకోవాలి. ఇట్లా మన గురించి మనం చూసుకోవాలి. వామ్మో వాళ్ళని లేపాలి, స్నానం చేయించేది ఉంటే చేపియాలి. నెక్స్ట్ వాళ్ళని డ్రెస్సింగ్ కానీ, జుట్లు కానీ, బాడీ లోషన్స్ రాయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో నిజంగా అసలు గ్రేట్. అసలు నిజంగా చెప్పాలంటే నేనైనా కొంచెం ఇరిటేషన్ చేసుకుంటాను, కానీ అసలు ఇరిటేషన్ లేకుండా ఈ టైంలో మంచిగా వర్క్ చేసుకునేటోళ్ళకైతే నిజంగా చాలా గ్రేట్. అసలు లడ్డుపాప మనపాప కూడా మార్నింగ్ ఏం అల్లరి చేయరు, కాకపోతే ఈ పని ఎట్లుంటుందంటే స్ట్రెస్ మామూలుగా ఉండదు కదా. నిజంగా అసలు ఘోరము. అప్పుడప్పుడు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతా, కాకపోతే ఇక నార్మల్ టైంలో మనమే చేయాలి తప్పదు కాబట్టి ఇంక ఇక్కడ చేసేసుకుంటాను అనమాట.
ఫ్రూట్స్ అయితే 1 వీక్కి కావాల్సినవి అన్నీ ఒకటేసారి కొనుకొచ్చుకొని పెట్టేసుకుంటున్నాం. కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నా. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఆగుతాయి కదా, ఎండిపోకుండా లాగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ ఈరోజు కూడా డ్రాగన్ అనమాట. ముందు రోజు కూడా డ్రాగనే, 3 డ్రాగన్లు అయితే ఉన్నాయి. అవి అయిపోయే వరకు ఇంకా డ్రాగనే పెట్టేస్తా. బ్లాక్ గ్రేప్స్ తెచ్చినాం, అదైతే అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఈరోజు టిఫిన్ అయితే స్నాక్స్లోకి అయితే మార్నింగ్ స్నాక్లోకి అయితే ఇట్లా డ్రాగన్ అయితే కట్ చేసి పెడుతున్నా. వాళ్ళు రెడీ అయ్యేదే కాక ఇంకా పాపం నాకు బాక్సులు తెచ్చిస్తారు. ఆ బాక్సులు నార్మల్గా రెగ్యులర్ బ్యాగ్లోనే పెట్టుకోపోతారు. ఆ రెగ్యులర్ బ్యాగ్లో పెట్టుకోండి నాన్న అంటే కూడా పెట్టుకుంటారు. కాకపోతే ఇక మన మైండ్ సెట్ అప్పుడప్పుడు ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇరిటేట్ అవ్వను నేను, దాదాపుగా చేస్తా. కాకపోతే ఇక కొన్ని సార్లు అయితే అట్లా. సో ఇట్లా ఒక హాఫ్ డ్రాగన్ అయితే మను పాపకి, హాఫ్ డ్రాగన్ అయితే లడ్డు పాపకి అయితే పెట్టేస్తున్నాం. టిఫిన్ బాక్సులు నిన్నటి స్టేషనరీ గురించి మాట్లాడుకుంటే మేము యాక్చువల్గా ఇంకా పెన్సిల్ బాక్సులు కానీ టిఫిన్లు కానీ ఇలాంటివి ఏం తీసుకోలేదు అనమాట. స్కూల్ బ్యాగ్ కానీ క్యారేజ్ బ్యాగ్ కానీ ఇలాంటివి ఏం తీసుకోలేదు. ఓన్లీ వాటికే 16,000 అయినాయి. లాస్ట్ ఇయర్ ఈ టిఫిన్ బాక్సులు కానీ స్టీల్ బాక్సులు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవి కానీ క్యారేజ్ బ్యాగ్లు కానీ స్కూల్ బ్యాగ్లు కానీ ఉన్నాయి కాబట్టి ఈసారి బతికిపోయినాం. లేకపోతే అసలు అమ్మో తట్టుకోలేకపోయే వాళ్ళం కావచ్చు. ఇవన్నీ కొనుక్కోవడానికి మొత్తం పింకిష్గా మారిపోయింది. డ్రాగన్ అయితే ఫస్ట్ మన లడ్డు పప్పని అయితే మంచిగానే తింటారు, వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. డ్రాగన్ విషయంలోనైతే వైట్ అస్సలు ఇష్టపడం. మేమేమో అసలు కొనుకొచ్చుకోము వైట్. పింక్ అయితే మంచిగానే తింటారు. ఈ ఈవినింగ్ స్నాక్స్కి అయితే యాపిల్ అవి కూడా ఉన్నాయి, కానీ ఊకే ఫ్రూట్స్ అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ సోయా స్టిక్స్ అయితే పెడుతున్నా. ఇవి ఈ మధ్యకాలంలో ఇప్పటికీ సెకండ్ టైం మేబీ డీమార్ట్లో ఉన్నాయి. ఇవి డీమార్ట్లో నుంచి వాళ్ళు కొనుకొచ్చుకుంటారు ఒక ప్యాకెట్ అయితే. ఇవి కొంచెం టేస్టీగా బాగానే ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇవి కూడా ఇంకో స్నాక్ లాగా, అంటే ఈవినింగ్ స్నాక్ లాగానైతే ఈ సోయా స్టిక్స్ అయితే పెట్టుకొని వేరు. సో ఫైనల్లీ మన స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఇద్దరికైతే రెడీ చేయించిన తర్వాత ఇంక ఇడ్లీ అయితే తింటున్నాము. చట్నీ కూడా ముందు రోజుదే ఉండే, పుట్నాలు అవన్నీ వేసి చేసినా మంచిగా ఉంది టేస్ట్. ఈ మధ్యలో కొంచెం తొందరనే రెడీ అవుతుర్రు, మంచిగా కొంచెం టైం కూడా ఉంటుంది రెడీ అయినాక. అట్లా రెడీ అయితేనే ఇలాంటి టెన్షన్ లేకుండా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతనైతే ఇక నేను ఇట్లా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. గిన్నెలు అయితే దేవుడా 2 ఇళ్ళకి కావాల్సిన గిన్నెలు ఉన్నాయి కావచ్చు, అన్నీ క్లీన్ చేసేసేసరికి చాలా టైం అయితే పట్టింది. ఈరోజు టైం వచ్చేసి 11 అవుతుంది. 11కి కంప్లీట్ అయిపోయింది. ఈరోజు పని మొత్తం కంప్లీట్ అయిపోవడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. గిన్నెలు అయితే చాలా ఉండే, నిన్న మొత్తం 10:30 అయిపోయింది బుక్స్ది అదంతా కంప్లీట్ చేసుకునే వరకు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.